బాబు జగ్జీవన్రావు జయంతి వేడుకలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూనా శ్రీశైలం గౌడ్ గారు. కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూనా శ్రీశైలం గౌడ్ గారు జగ్జీవన్రావు జయంతి సందర్భంగా ఈరోజు సూరారంలోనిలో ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాల వేసు నివాళులర్పించి వారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమర యోధులు, భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు అని, వారు అనేక పదవులు అనుభవించినప్పటికీ సాధారణ ప్రజల, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కులాల అభివృద్ధికి కొరకు పాటుపడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్రావు జయంతి సందర్భంగా 119వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో మరి గత 2009 కన్నా ముందు మరి బాబు జగ్జీవన్రావుది కానీ, ఇక్కడ అంబేద్కర్ది కానీ, ఇక్కడ స్టాచ్యూ అన్నీ కమిటీలు ఏర్పడ్డదంటే ఆ రోజున్న కమిటీ, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. ఆ రోజున్న కమిటీ ఎవరి పేరు చెప్పకుండా ఆ రోజున్న కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఆ రోజు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మరి దానికి తోడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మన యొక్క అంబేద్కర్ గారి స్టాచ్యూ కానీ, అంబేద్కర్ భవనం కావాలని చెప్పి మరి అక్కడి దిక్కు బాబు జగ్జీవన్రావు అంబేద్కర్ స్టాచ్యూ ఉండే 1000-1500 గదాలు జాగా ఆ రోజుల్లో 60,000-70,000 గజం ఉన్నా అది సరిపోదని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎంతో పోరాటకు కృషికి ఈ ఫలితం ఇవాళ ఇది ఉందంటే ఈ మహానుభావుల పనితోనే అని చెప్పి నేను ఒకసారి గుర్తు చేస్తాను. అదే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా వర్ధంతులు జయంతులు చేస్తూ మరి యొక్క మన సంఘానికి కావాల్సిన వనరుల గురించి కూడా పోరాటం చేస్తూ మరి కొన్నేళ్ల సంధి నేను లీడర్షిప్ లేనప్పటి సంధి కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారి యొక్క కృషి ఒట్టిగా పోదు. ఈరోజు ఎట్లయితే నేను జ్ఞాపకం చేసినో రేపు రాబోయే రోజుల్లో ఖాళీ మన బాబు జగ్జీవన్రావు గారు కానీ, అంబేద్కర్ గారు కానీ ఒక కులానికే కాకుండా అన్ని అనగారిన కులాలకు మరి నాయకత్వం ఉండే విధంగా వాళ్ళు రాజ్యాంగం రాయడం జరిగింది. మరి బాబు జగ్జీవన్రావు గారు కూడా మరి ఏదైతే ఇప్పుడు మరి బీసీ పోరాటం, ఎస్సీ ఎస్టీ పోరాటం, మైనార్టీ పోరాటం, కానీ మనం చెప్పేటప్పుడు ఎస్సీలతో అలాగా, మైనార్టీలు అలాగా, మన బీసీలు అలాగా చెప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలని చెప్పి మరి మొన్నటికి మొన్న కూడా చాలా జిల్లాలల్లో మరి యొక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బిడ్డలే ఎక్కువ మంది మరి యొక్క మున్సిపల్ కౌన్సిలర్ గెలిచారు. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా మరి మీలో టాలెంటెడ్ పర్సన్ చాలామంది, మరి మీరు కూడా సందర్భం కాకుండా చెప్తున్నా, మరి మీరు కూడా ఒక డివిజన్ ఎక్కడ రిజర్వేషన్ వస్తుంది ఎక్కడ చూసుకొని మీరు పని చేయండి. డబ్బులున్నా లేకున్నా ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు వచ్చే విధంగా నా వంతు సహకారం ఉంటుంది. మీరు కూడా జిహెచ్ఎంసీలో పోయి అధ్యక్ష అని చెప్పి మాట్లాడే అవకాశం రావాలని
అంబేద్కర్ గారి జగజీవన సాక్షిగా మేము ముందు చెప్తాము.